మీరు గనక మూవీ లవర్ అయ్యుండుంటే ఇప్పటికే కనబడుతున్న చెట్టుని గుర్తుపట్టేసి ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరికి అతి సమీపంలో ఉన్న కుమారదేవం అనే గ్రామంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టు ఇది. దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. దాదాపు 150 నుంచి 200 ఏళ్ల మధ్య వయసున్న ఈ చెట్టు దగ్గర ఏ సినిమా షూటింగ్ జరిగినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం. తెలుగునే కాదు, అటు తమిళ్, అటు హిందీ, ఇలాగా రకరకాల భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్లు ఈ చెట్టు కింద లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అసలు ఈ చెట్టు విశేషం ఏంటి, ఇక్కడ ఏ సినిమాలు షూటింగ్లు జరిగాయి అనేది చూసేద్దాం, వచ్చేయండి. ప్రతిదానికి ఒక మొదలంటూ ఉంటుంది కదా, అలాగే ఈ చెట్టు కింద సినిమా షూటింగ్లు ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఈ సినిమా రంగంలో ఉన్న పాత తరం వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, మోగ మనసుల సినిమాని హిందీలో రీమేక్ చేశారు మిలన్ అనే పేరుతో. ఆ సినిమా షూటింగ్ ఇక్కడ ఫస్ట్గా జరిగిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే తెలుగులో కృష్ణ గారికి ఒకప్పుడు వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఆయన పాడి పంటలను సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా షూటింగ్లో చాలా భాగం ఈ చెట్టు దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జరిగాయి అన్నమాట. అది సూపర్ హిట్ అయిపోవడంతో కృష్ణ గారికి అదో సెంటిమెంట్గా ఏర్పడి తర్వాత ఆయన ఈ పల్లె బ్యాక్గ్రౌండ్లో చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. వాటి షూటింగ్లన్నీ కూడా ఇక్కడే జరిగేలాగా ఆయన ప్లాన్ చేసుకునేవారు. ఆ సినిమాలన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అది చూసి మిగతా వాళ్ళు తమ షూటింగ్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ రావడం, ఆ సినిమాల్లో మ్యాక్సిమం హిట్ అవుతూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో అదొక నమ్మకం ఏర్పడిపోయింది. ఇక్కడ కనుక షూటింగ్ చేస్తే కుమారదేవంలోని ఈ నిద్రగన్నేరు చెట్టు దగ్గర ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అయిపోతుందని చెప్పి వాళ్ళ సినిమాల్లో ఒక చిన్న సీన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పాటలో కొంత భాగం కానీ ఇక్కడ వాళ్ళు షూట్ చేయడం మొదలుపెట్టారు. అది పెద్ద సెంటిమెంట్గా మారిపోయి ఈ చెట్టుకి, ఇది అసలు నిద్రగన్నేరు చెట్టు అనే విషయమే మర్చిపోయి అందరూ కుమారదేవం సినిమా చెట్టు అనే స్థాయిలో దీనికి ఒక పేరు పెట్టేసి ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికీ షూటింగ్లు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఆ చెట్టు సైజ్ చూడండి. దాదాపు 200 ఏళ్ల వరకు కూడా దీని వయసు ఉండొచ్చు అంటూ ఊరు వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు నిజంగానే చూడండి ఆ కాండం ఎంత భారీగా ఉందో. ఇక అక్కడి నుంచి ఆ కొమ్మలన్నీ కూడా, ఆ కొమ్మల సైజే చాలా భారీగా ఉంది. అంటే మనం కాస్త బుక్కిష్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కనుక శాఖోపశాఖాలుగా విస్తరించిన మహావృక్షం అని దీన్ని అనొచ్చు. సింగిల్ షాట్లో మొత్తం ఈ చెట్టును కవర్ చేయడం అనేది సాధ్యపడడం లేదు. అన్నింటిని మించి అంటే మరి మైక్ కవర్ చేస్తున్నా లేదని చెప్పలేను, కానీ చెట్టు నిండా కూడా పక్షులే ఉన్నాయి. వాటి సౌండ్ అంటే కిలకిల రావాలంటారు కదా, ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. చిలకలు కానీ వేరే వేరే పక్షులు కానీ వాటి పక్షుల కూతలు వింటుంటే ఆ ప్రశాంతమైనటువంటి గోదావరి ఒడ్డున ఉన్న ఈ చెట్టు కింద ఉండి వాటి ఆ సౌండ్స్ వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో నిజంగా ఫీలింగ్. పాత తరం సూపర్ స్టార్లైన సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళు ఆ తర్వాతి తరం సూపర్ స్టార్లు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, వీళ్ళే కాదు ఇప్పుడు లేటెస్ట్గా స్టార్డమ్లో ఉన్నటువంటి హీరోలు ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి వాళ్ళు అయితే ఇక్కడే తమ షూటింగ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అవుట్డోర్ కనుక ఉందంటే రంగస్థలం ఇక్కడ దగ్గరలోనే తీశారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. రామ్ చరణ్ కెరీర్నే మలుపు తిప్పేసింది కదా. ఆ సెంటిమెంట్తో ప్రస్తుతం శంకర్ గారి దర్శకత్వంలో తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీస్తున్నారు. దాని ఫస్ట్ షాట్ ఏదైతే అవుట్డోర్ ఉందో అది ఈ చెట్టు దగ్గర మొదలుపెట్టారని ఈ ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఈ ప్లేస్ అవతల ఉన్నటువంటి రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనే దాన్ని షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. దానిలో ముఖ్యమైన షాట్స్ అన్నీ కూడా ఇక్కడే తీశారు అంటూ ఆ సినిమా విశేషాలు వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళ్లో సూపర్ హిట్ అయింది పొన్నియిన్ సెల్వన్, వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీశారు మణిరత్నం గారు దర్శకత్వంలో. ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద హీరోలు ఎవరు వచ్చినా ఇక్కడే వాళ్ళ షూటింగ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఊరి వాళ్ళందరితో కూడా చాలా
కలుపుకోలుగా ఉంటారని ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అప్పుడు దగ్గర నాకు తెలిసిండే దగ్గర ఒక 200 సినిమాలు తీశారు. 200 సినిమాల్లో మొత్తం పాడి పంటలు అంతకంటే నాకు ఒక తెలిసిన కాడి నుంచి పాడి పంటలు సినిమా షూటింగ్. ఆ తర్వాత ఇక బొబ్బులు బెమ్మన్న, త్రిశూలం, మా తాండ్ర పాపారెడ్డి అన్నీ బోల్డెన్ సినిమాలు తీశారు. తర్వాత ఇగో మొన్న మధ్యన వచ్చిన ఇగో రామచరణ్ది. ఇది ఎక్కడ ఉండేవారు యాక్టర్లు? యాక్టర్లు ఇక్కడే ఇదే శుభ్రం చేసుకుని ఇక్కడ మొన్న 3 రోజుల క్రితమే ఇక్కడ షూటింగ్ జరిగింది కదండి. మళ్ళీ జరిగిందా? 3 రోజుల క్రితమే ఇక్కడ సాయి పల్లవి ఇది ఎవరో కొత్త హీరో ఎవరో వచ్చారు. అది ఆయన రావాలి, ఆయన వస్తే తెలుస్తుంది ఏంటి. 3 రోజుల క్రితమే జరిగింది. ఈ మధ్యలో ఉన్న షూటింగ్ తగ్గాయి ఏమన్నా? తగ్గలేదు పెద్దగా, అలా జరుగుతూనే ఉన్నాయి. ఎలా ఉంటుంది ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు? ఏంటి మీకు ఏమైనా ఇక్కడ పడవ నడుపుతుంటారు కదా, మిమ్మల్ని తీసుకుంటుంటారా? తీసుకుంటారు, దానికి డబ్బులు ఇచ్చేస్తుంటారు. ఇచ్చేస్తారు. ఏంటి ఎక్కడ దాకా తీసుకెళ్తుంటారండి? పక్క లేదు గోదావరి అవతలగా ఇక్కడికి వేసుకుంటాం. లేదు ఐస్ దెబ్బ దాకా లాంగ్ అయితే లాంచీలు గట్ట తెచ్చుకుంటారు. అవి మీరే తెచ్చుకుంటారా? లాంచీలు వాళ్ళే తెచ్చుకుంటారండి. వాళ్ళే తెచ్చుకుంటారు. ఈ ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి బోట్లు మన సంప్రదించాం అంతే. ఎక్కడ తీస్తే సినిమా ఇట్టేనా? ఏ సినిమా కూడా పోలేదండి. ఏ సినిమా పోలేదు. ఇప్పుడు ఈ సినిమా ఏది కూడా తెలుగు సినిమాలేనా ఇంక వేరే భాషలో సినిమాలు జరుగుతాయి? మొత్తం ఏమన్నా సరే. ఇంతకుముందు అయితే ఒక హిందీ సినిమా వచ్చింది ఊరు వచ్చే కొత్తలోని. నేను వచ్చే 17 సంవత్సరాలు చిల్లరైపోతుంది. ఇప్పుడు హిందీ వాళ్ళు వస్తున్నారా? అప్పుడు సినిమా వచ్చింది. ఈ సినిమా చెట్టుకి ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లకి సంబంధించి అన్ని పాజిటివ్ అంశాలేనంటే ఒక చిన్న లోటు కూడా కనబడుతుంది. అదేంటంటే ఇప్పటికే అవుట్డోర్ షూటింగ్లు అనేది చాలా వరకు కూడా సినిమా జనాలు తగ్గించేసుకున్నారు. వాళ్ళ సెక్యూరిటీ పరంగానో లేకపోతే సినిమా షూటింగ్కి సంబంధించిన పిక్స్ ఏవి ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా, ఆ పిక్స్ ఏవి బయటకు వెళ్లకుండా ఉండడం కోసము వాళ్ళు అవుట్డోర్ షూటింగ్లు తగ్గించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే వేరే వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికీ షూటింగ్లు జరుగుతున్నాయి ఈ సినిమా చెట్టు దగ్గర, కాకపోతే ఇంతకు ముందు ఉన్నంత ఉధృతంగా జరగడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏరియాని డెవలప్ చేయాలంటే టూరిజం పరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అసలు చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఒకవైపు ప్రశాంతమైన గోదావరి, ఓ పక్కన బోట్లు, మరో పక్క చక్కటి చెట్టు, చుట్టూ పల్లె వాతావరణం. ఇంతకంటే అద్భుతమైన ప్లేస్ ఏముంటుంది? దీన్ని గనక కాస్త దృష్టి పెట్టి టూరిజం పరంగా డెవలప్ చేస్తే, ఇటువైపు ఏమో పాపికొండలు ఇలాగా ఈ సైడు, దీనికి అవతల వైపు రాజమండ్రి, ఇటువైపు ఏమో ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వూరు, ఈ ఏరియా అనమాట. మొత్తం ఇదంతా కూడా ఒక అద్భుతమైన టూరిజం ప్యాకేజ్ కింద డెవలప్ చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా చాలా భారీ స్థాయిలో పెరుగుతుంది. ఎక్కడెక్కడికో వెళ్ళే మన తెలుగు జనాలు ఇక్కడికే వచ్చి ఈ గోదావరి నది అందాలను వాళ్ళు మనస్ఫూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళైతే అంటే ప్రభుత్వ పరంగానూ అధికార యంత్రాంగం పరంగానూ కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. దాదాపు 200 ఏళ్లుగా ఇక్కడ ఈ జనానికి విశ్రాంతినిస్తూ ఒక 40 ఏళ్ళుగా రకరకాల భాషల సినిమాల షూటింగ్లకి అనువైన ప్రదేశంగా ఉన్న ఈ సినిమా చెట్టు అనేది అలాంటి ఒక డెవలప్మెంట్ కోసం ఆశగా ఎదురుచూస్తుంది. మరి చూద్దాం పెద్దలతో ఏమన్నా దృష్టి పెడతారేమో. విజయసారథి సైనింగ్ ఆఫ్.